వీడియో వీక్షకులకు నమస్కారం. ఈ వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్లోని ముఖ్యాంశాలని ఈ వీడియో ద్వారా మీకు వివరించడం జరుగుతుంది. మొదటి అంశంగా మనం తీసుకున్నట్లయితే అస్సాంలోని చారాయ్ డియో మైదాం సమాధి కట్టడాలను యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తించడం జరిగింది. పూర్తి వివరాలకు గనక మనం వెళ్ళినట్లయితే తూర్పు అస్సాంను పరిపాలించిన అహోం చక్రవర్తులు ఈ సమాధులను ఏర్పాటు చేశారు. మైదం అంటే పుట్ట అనే అర్థం. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి చారిత్రాత్మకమైన నిర్మాణాలను లేదా కట్టడాలను యునెస్కో వారసత్వ చారిత్రక కట్టడాల జాబితాలో చేర్చడం ఇదే మొదటిసారి. ఇంతవరకు ఈ ప్రాంతానికి సంబంధించి ఏ కట్టడానికి కూడా ఇటువంటి గుర్తింపు రాలేదు. అయితే ఈ చారిత్రకమైన చారాయ్ డియో మైదాం కట్టడాన్ని గుర్తించడం ద్వారా ఇది మొదటి గుర్తింపుగా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ చారిత్రాత్మకమైన కట్టడాలని గుర్తించడాన్ని దీన్ని ఈజిప్ట్ తరహా పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో కల్చరల్ ప్రాపర్టీస్ కింద ఆ విభాగంలో ఈ కట్టడాలని ఈ నిర్మాణాలని గుర్తించడం జరిగింది. దీన్ని పిరమిడ్స్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పొచ్చు. ఇది 46వ హెరిటేజ్ కమిటీ ఏదైతే ఉందో యునెస్కోకు సంబంధించి వాళ్ళ తీసుకున్న సమావేశంలో దీనిపై ఈ నామినేషన్ని పరిశీలించిన పిదప ఇది ప్రపంచ వారసత్వ చారిత్రక కట్టడంగా గుర్తించడం జరిగింది. ఈ నిర్మాణానికి సంబంధించి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అహోం రాజవంశానికి చెందిన చక్రవర్తులు ఆ పరిపాలనా కాలం 13వ శతాబ్దం. అప్పటి ఆచారాల ప్రకారం చనిపోయిన వారిని వారి సమాధులను ఒక ప్రత్యేకమైన ఈ నిర్మాణాల్లో వాళ్ళు సమాధి చేసేవాళ్ళు. ఈ నిర్మాణం గనక మనం తీసుకున్నట్లయితే ఇది ఒక పుట్ట ఆకారంలో ఎత్తైన పుట్ట ఆకారంలో ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళడానికి కూడా ప్రత్యేకమైన దారి ఉంటుంది. అలాగే దీనికి ఆర్చ్ గేట్ అనేది కూడా ఉంటుంది. మొత్తం బ్రిక్తో ఇది నిర్మాణం జరిగి ఉంటుంది. ఈ సమాధుల్లో చనిపోయిన ఆ రాజ కుటుంబాలకు సంబంధించిన వారి శరీరాలను భద్రపరిచారు కాబట్టి దీన్ని పిరమిడ్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పవచ్చు. ఇది ఈ మొదటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇంకా రెండో అంశంగా తీసుకున్నట్లయితే మనకి 29/7/2024 అంటే 29 జూలై 29ని అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకున్నాం. ఇది ప్రపంచంలోని ఉన్న పులుల్లో 75% పులులు మన దేశంలో ఉన్నాయి. అది ప్రత్యేకమైన విషయం. మన దేశం సంబంధించి పులులు సంరక్షణ సంబంధించి తీసుకున్నట్లయితే 1972లో వైల్డ్ లైఫ్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. 1972 వైల్డ్ లైఫ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి వేట నిషేధం అనేది జరిగింది. ఇంతకుమునుపు వేట అనేది ఈ పులుల్ని వేటాడడం అనేది ఒక హ్యాబీగా రాజులు అని చేసేవాళ్ళు. అయితే ఈ నిషేధం వచ్చిన తర్వాత కొంతవరకు రక్షణ అనేది ఏర్పడింది. 1973లో ఆపరేషన్ టైగర్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పులుల సంరక్షణకి వాటి ఈ జీవనాన్ని భద్రపరచడానికి ప్రత్యేకమైన చర్యలు అనేవి తీసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ టైగర్ డే అనేది జూలై 29 అనేది 2010 నుంచి మనం ప్రారంభించడం జరిగింది. ఈ మన పులుల సంఖ్య కనుక మనం తీసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లో 785, కర్ణాటకలో 563, ఉత్తరాఖండ్లో 560 వరకు పులులు ఉన్నట్టుగా ఒక గణాంకాలు చెప్తున్నాయి. ఇది అంతర్జాతీయ పులుల దినోత్సవానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇక ఒలింపిక్స్కి సంబంధించి తీసుకున్నట్లయితే కాంస్య పథకం గెలిచిన భారత షూటర్ 22 ఏళ్ల మను భాకర్. ఈమె ఒలింపిక్స్ పథకం నెగ్గిన తొలి భారతీయ మహిళా షూటర్గా రికార్డు సృష్టించారు. ఈమె హర్యానా రాష్ట్రానికి చెందిన ఘర్ఘర్ జిల్లా గొరియా ప్రాంతానికి చెందిన వాళ్ళు. అలాగే ఈమె ఇంకో రికార్డు కూడా ఈరోజు నెలకొల్పడం జరిగింది. మిక్స్డ్ షూటింగ్ టీం సంబంధించి తన సహచరులు సురబ్జిత్ సింగ్తో కలిసి జరిగిన ఈ కాంపిటీషన్లో బ్రాంజ్ మెడల్ని గెలుపొందడం జరిగింది. ఈ విధంగా 2 రికార్డ్స్ ఇప్పటివరకు జరిగిన ఒలింపిక్స్లో మన దేశానికి మను భాకర్ ద్వారా అలాగే సురబ్జిత్ సింగ్ ద్వారా రావడం జరిగింది. ఇది ఈనాటి కరెంట్ అఫైర్స్లో ముఖ్యాంశాలు. మిగతా విషయాలతో కొత్త వీడియోలో మీతో కలుస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ శ్యామ్.